హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్గా మనకైతే ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం మనకు ఎల్పిజి అండ్ ఇండియన్ గ్యాస్ కావచ్చు, భారత్ గ్యాస్ కావచ్చు, హెచ్పి గ్యాస్ కావచ్చు, హెచ్పి భారత్ అండ్ ఇండియన్ గ్యాస్ యూజ్ చేస్తున్నటువంటి కస్టమర్లు ప్రజెంట్గా మనకైతే కంప్లీట్గా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ కూడా లేటెస్ట్గా అప్డేట్ వచ్చిందనమాట. ఈ నెల ఆగస్టు 16లోగా కంప్లీట్గా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని మనకైతే దిగ్గజ కంపెనీ నుంచి అయితే కంప్లీట్గా అప్డేట్ అవ్వడం జరిగింది. గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తి చేయడానికి గడువు 2026 ఆగస్టు 16గా ప్రకటించబడింది. ఈ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు అయితే మనకు సూచిస్తున్నాయంటూ కూడా లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే దీన్ని ఏ విధంగా చేయాలి, హెచ్పి అండ్ ఇండియన్ భారత్ గ్యాస్ సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను మీ మొబైల్ నుంచే ఇంట్లో నుంచే మీరు ఏ విధంగా ఈకేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాలి, గ్యాస్ ఆఫీస్కి వెళ్ళకుండానే మీ ఇంటి నుంచే మీ మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే చాలన్నమాట. అలాగే వాటికి సంబంధించి మీరు ఏ గ్యాస్ యూజ్ చేస్తున్నారో ఆ గ్యాస్కు సంబంధించి ఒక యాప్ అయితే మీ ఫోన్లో ఉండాలి. ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ యాప్, భారత్ గ్యాస్ వాడుతున్నట్టు వాళ్ళకు భారత్ యాప్ ఉంటుందన్నమాట. భారత్ గ్యాస్ సంబంధించి హెచ్పి గ్యాస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి హెచ్పి గ్యాస్ సంబంధించి ఒక యాప్ ఉంటుంది. మీరు ఏ గ్యాస్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ గ్యాస్ సంబంధించి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఆ అప్లికేషన్ త్రూ మనము కంప్లీట్గా ఈకేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఈ వీడియోని వీలైనంత మటుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఆగస్టు 16 ఈ నెల లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అందుకోసం మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ముందుగా ఇండియన్ గ్యాస్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, ఇండియన్ గ్యాస్ యూజ్ చేస్తున్నటువంటి కస్టమర్లు ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ హెచ్పి గ్యాస్, నెక్స్ట్ భారత్ గ్యాస్ సంబంధించి ఈ వీడియో కూడా చేస్తాను. ఈ కేవైసీ ఎలా చేయాలనే దానికి సంబంధించి ఈరోజు ఇండియన్ గ్యాస్ సంబంధించి ప్లే స్టోర్ నుంచి మీరు ఇండియన్ ఆయిల్ 1 అనే అప్లికేషన్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని వన్స్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇది మనకు ఇండియన్ గ్యాస్ సంబంధించి అఫీషియల్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. వైల్ యువర్ లొకేషన్ పర్మిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫస్ట్లో హై గెస్ట్ యూజర్ అనే ఒక ఐడి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఒకవేళ లాగిన్ అయిన వాళ్ళకేమో ఇక్కడ మీ పేరు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు మీ యొక్క మొబైల్ నంబర్ ఇండియన్ గ్యాస్కి లింకప్ అయి ఉండాలి. అలాగే ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఫోటో అనేది మనం స్కాన్ చేయవలసి ఉంటుంది అనమాట. ఫేస్ అథెంటికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనము ఇక్కడ హై గెస్ట్ యూజర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది పైన. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఎందుకంటే ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ ఇక్కడ లాగిన్ టు ఇండియన్ ఆయిల్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే దాని తర్వాత ఇక్కడ నో అకౌంట్ డేటా అండ్ రిజిస్టర్ ఆప్షన్ కనిపిస్తుంది కింద. ఇక్కడ రిజిస్టర్ పైన ట్యాప్ చేయండి. రిజిస్టర్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించిన లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఆప్షనల్ అనమాట. ఆప్షనల్ ఎంటర్ చేయకుండా పర్వాలేదు, బట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది. దీనిపైన టిక్ మార్క్ చేసి ఐ అగ్రీ పైన ట్యాప్ చేసి కంటిన్యూ పైన ట్యాప్ చేయాలి. నేను ట్యాప్ చేసి మీకు చూపిస్తాను చూడండి. నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా ఇదే ప్రాసెస్ ప్రకారం మీ మొబైల్లో నుంచి ఈ కేవైసీ ప్రక్రియను చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఐ అగ్రీ అండ్ ట్యాప్ అని ట్యాప్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన వన్స్ ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీకు సంబంధించి పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ చూపిస్తుంది అనమాట. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. మీ పేరు తర్వాత ఏదో ఒక లెటర్ ఇవ్వాలన్నమాట. @ లేకుండా హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి దాని తర్వాత ఏదో ఒక నంబర్ అయితే ఇవ్వాలి. ఆ విధంగా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా
సో ఇక్కడ యువర్ పాస్వర్డ్ మస్ట్ కంటైన్ ఇక్కడ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. అట్లీస్ట్ 1 నంబర్ కూడా అందులో 1 నంబర్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట, 1 నుంచి 4 వరకు. అలాగే అట్లీస్ట్ 1 లోయర్ కేస్ ఆల్ఫాబెట్ కూడా ఉండాలి. అట్లీస్ట్ 1 అన్‌ప్రిస్క్రైబ్ ఆల్ఫాబెట్ ఉండాలన్నమాట, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. అలాగే 1 ఆఫ్ ది స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి. ఈ విధంగా స్పెషల్ క్యారెక్టర్ ఎట్ ద రేట్ కావచ్చు, డాలర్ సింబల్ కావచ్చు, అలాగే హ్యాష్ ట్యాగ్ కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక స్పెషల్ సింబల్ ఉన్నటువంటి పాస్వర్డ్ని మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ వెరిఫై అవుతుంది అన్నమాట. ఓటీపీ ఎంటర్ చేసాం కదా, వెరిఫై యువర్ డీటెయిల్స్ సెక్యూర్లీ విత్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మనకు జస్ట్ కొంచెం మూమెంట్ తీసుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్గా ఓటీపీ వెరిఫై అయిపోయింది, పాస్వర్డ్ కూడా క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఎనబుల్ బయోమెట్రిక్ లాగిన్ ఆర్ ఇక్కడ ఫేస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. బయోమెట్రిక్ లేదా మీరు ఫేస్ అథెంటికేషన్ కూడా ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అథెంటికేషన్ కూడా పెట్టుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఎనబుల్ నౌ పైన ట్యాప్ చేయండి, లేదా ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉంటుంది, స్కిప్ ఆప్షన్ కూడా కొట్టేయచ్చు, లేదా ఎనబుల్ పైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ ఎనబుల్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ ఇంతకు పాస్వర్డ్ సెట్ చేశారు కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వాలి ఫస్ట్ మనం. ఈ విధంగా ఇక్కడ లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను లాగిన్ అయిపోవడం జరిగిందనమాట. సో నేను ఆల్రెడీ మా మమ్మీకి సంబంధించి కంప్లీట్గా ఇక్కడైతే కంప్లీట్గా మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకైతే ఈ విధంగా ఓపెన్ కావడం జరిగిందనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పుడు మీకు సంబంధించి ఇక్కడ పేరు అయితే వస్తుందన్నమాట. మీ యొక్క పేరు వస్తుంది, మీరు ఏ పేరు అయితే ఉంటుందో మీకు ఆ పేరు అయితే ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ఈ విధంగా దీని ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ హోమ్ బటన్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ విధంగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలా కాకుండా కూడా మీరు ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఇండియన్ ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి కూడా మనకి ఇక్కడ ఈకేవైసీ ఆప్షన్ వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఈ ఈకేవైసీ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ బయోమెట్రిక్ ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ ఈకేవైసీ డేట్ వచ్చేసి ఎప్పుడు చేశారో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. దాని తర్వాత ఈకేవైసీ మోడ్ బయోమెట్రిక్ ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఈకేవైసీ ఇక్కడ ఎలక్ట్రానిక్ నవ్ యువర్ కస్టమర్ ఈజ్ డిజిటల్ ప్రాసెస్ టు వెరిఫై అండ్ అప్డేట్ యువర్ కస్టమర్ డీటెయిల్ యూజింగ్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫేస్ స్కాన్ అడుగుతుంది, ఇక్కడ ఫేస్ స్కాన్ చేయవలసి ఉంటుంది అనమాట. దానిపైన ట్యాప్ చేసి మీ యొక్క ఫేస్ అనేది స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ బాక్స్ పైన టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ స్కాన్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ చేసిన తర్వాత ఈ బాక్స్ పైన కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఫేస్ స్కాన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ ఫేస్ ఆధార్ ఇక్కడ చూసుకోవచ్చు, ఆధార్ ఫేస్ ఆర్డీ అనే ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆధార్ ఫేస్ ఆర్డీ ఈ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకుంటే దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫేస్ అథెంటికేషన్ అడ్వైజర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్ష్యూర్ యువర్ ఫేస్ రిమైన్స్ విత్ బౌండరీస్ ఆఫ్ అంటే ఏ విధంగా మీ యొక్క ఫేస్ని మీరు ఇక్కడ ఉంచాలి అనేది ఇక్కడ మీకు ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు ఫేస్ అథెంటికేషన్ చేసేటప్పుడు ఐ అనేది ఈ విధంగా బ్లింక్ చేస్తూ ఉండాలి, అలాగే ఏ విధంగా చేయాలనేది ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఈ టిక్ మార్క్ పైన ట్యాప్ చేసేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా మీరు ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇదైతే కంప్లీట్గా మనకైతే అయిపోతుంది అన్నమాట. సో వేరే వాళ్ళ ఫేస్ పెడితే ఈ విధంగా కంప్లీట్గా క్యాన్సిల్ అవుతుంది. ఈ గ్యాస్ అనేది ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ ఫేస్ అనేది ఇక్కడ స్కాన్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. అక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఒక పీడిఎఫ్ లాగా ఫామ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు సబ్మిట్ పైన ట్యాప్ చేయగానే ఈ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మీ యొక్క ఇండియన్ గ్యాస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ కేవైసీ చేసేటటువంటి ప్రక్రియను ఈ విధంగా చేసుకోండి. మొబైల్ నెంబర్ లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అండ్ ఆ పర్సన్ యొక్క ఫేస్ అథెంటికేషన్ చేయాలన్నమాట. నేను చెప్పేటటువంటి ప్రాసెస్ ప్రకారం చేసి ఈ కేవైసీ అయిపోతుంది. ఈ నెల ఆగస్టు 16 వరకు డేట్ ఇచ్చారు కాబట్టి వెంటనే ఇంకెవరైనా చేసుకోకపోతే ఈ విధంగా చేసుకోండి.
సో లాస్ట్లో మీకు ఈ విధంగా అయితే ఒక మెసేజ్ వస్తుందన్నమాట, ఈ కేవైసీ కంప్లీటెడ్ అని ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట సబ్మిట్ చేసిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.